పరిశుద్ధుడ నమ్మకం కలిగిన తండ్రి, మరల అనేక దినముల పర్యంతము అనేక మాసముల తదనంతరము ఈ సమీప ప్రాంతాలకు మీ కుమారుడు విజయరావణ గారు పరిచర్యలు జరిగిస్తున్నటువంటి ఈ ప్రాంతాలకు మమ్మల్ని క్షేమంగా నడిపించారు. ధన్యవాదాలు. విచ్చేసిన మీ పిల్లలందరూ జాగ్రత్తగా వాక్యాన్ని వినే శ్రద్ధను, చెప్పుచున్న మాకు సత్యమును సరిగా విభజించడి వివేకమును ప్రసాదించండి. మాట్లాడుతున్న వాక్యము వాయువులో కలవక మానవ హృదయాలలోనికి చొచ్చుకొని పోయి వాక్య తత్ప్రకారము బ్రతికడ గొప్ప అవకాశమును మీ బిడ్డలందరికీ మాతో సహా అనుగ్రహింపుడని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన అడుగుచున్నాము నాయన. ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. ముఖ్యంగా వేదికని అలంకరించినటువంటి సాటి దైవజనులు మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించి ఎంతో ప్రేమగా వ్యవహరించేటువంటి అన్నయ్య విజయరావణ గారికి, తక్కిన సాటి తోటి దైవజనులందరికీ, విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకంగా నా శుభాలను తెలియజేసుకొనుచు ఉన్నాను. ముందుగా ప్రియులారా, ఇప్పటిదాకా మంచి వాక్యాన్ని సోదరులు బాబురావు గారి నోటి వెంట మీరు అందరూ విన్నారు. భూలోక బ్రతుకు మార్చే పరలోక ప్రతిష్ట. చాలామందికి పరలోకం అనే పదం పరిచయమే కానీ ఆ పరలోక ప్రతిష్టతల గురించి చాలా తక్కువ సమాచారమే కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నా. నరకం అనే పేరు పరిచయమే కానీ నరక స్థితిగతుల గురించి కూడా తక్కువ సమాచారం ఉందని నేను అనుకుంటున్నా. పరలోకం వేరు, పరలోక ప్రతిష్ట వేరు. పరలోకానికి పరలోక మండలపు ప్రతిష్టతకి ఒక తేడా ఉంది. అదేంటంటే పరలోకం మానవుడికి ఉచితమైన దేవుని కృపావరం. అంటే పరలోకం ఉచితమే, పరలోకం ఉచితమే, కానీ పరలోక ప్రతిష్టత ఉచితం కాదు. మరలా చెప్తున్నాను, పరలోకం ఉచితమే కానీ పరలోక ప్రతిష్టత ఉంది చూశారు, అది మాత్రం ఉచితం కాదు. అది చాలా ఖరీదైనది, చాలా విలువైనది. అది అందరికీ దక్కేది కాదు. కేవలం కొందరు మాత్రమే ఆ ప్రతిష్టతలోకి వెళ్ళగలుగుతారు. పరలోకం ఉచితమేనా అండి అంటే అవును ఉచితమే. అది మన వలన కలిగినది కాదు, అది దేవుని వరమని బైబిల్ చెప్తుంది. అపోస్తలుడైన పౌలు మహాశయుడు రోమా సంఘానికి పత్రికను రాస్తూ వారు ఒక పదప్రయోగాన్ని ఉపయోగించారు. పరలోకం ఎట్టిదో మాట్లాడుతూ ముందుగా ఎఫ్ఎస్సికి రండి. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 8వ వచనం. మీరు క్రియల వల్ల కాదు, మీరు క్రియల వల్ల కాదు. చాలామంది పరలోకం పోవటానికి అన్నదానాలు, వస్త్రదానాలు, ఆ దానాలు, ఈ దానాలు చేసి పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు చాలామంది. మన క్రియలు మురికి గుడ్డలు అని బైబిల్ ఎప్పుడో చెప్పేసింది. మన నీతి క్రియలు ఎలాంటివట? మురికి గుడ్డ. ఎందుకు ఆ మాట అనింది అనంటే కుడి చేత్తో మేలు చేస్తూ ఎడం చేత్తో కీడు చేసేవాడు మానవుడు. కుడి చేత్తో పుణ్యం చేస్తూ ఎడం చేత్తో పాపం చేసేవాడు మానవుడు. వీడు సరైనోడు కాడు. ప్రపంచంలో కేవలం మేలు మాత్రమే చేసే నరుడు ఒక్కడూ లేడు. ఉదాహరణకి మీకు మాట చెప్తాను. గుజరాత్లో నాయర్ అని ఒక మహిళ ఉండేది. ఆవిడికి భారతదేశంలో చాలా కీర్తి. ఎంత కీర్తి అంటే ఆవిడని ఒక దాన ధర్మాల తల్లిగా చూసేవాళ్ళు. ఇంత గొప్ప వీర మహిళ మన దేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదనేవాళ్ళు. ఆమె లాంటి పుణ్యవతి, ఆమె లాంటి భాగ్యవతి, ఆమె లాంటి దయా గుహ సంపన్నురాలు అసలు మానవ జీవితంలో మానవుడిగా పుట్టటమే అదృష్టమని కీర్తించేవాళ్ళు గుజరాత్లో ఆవిడ్ని.
ఈ మధ్యన ఆవిడ భాగవతం బయటపడింది ఎపిస్టీన్ ఫైల్స్లో. మీ అందరికీ ట్రంప్ ఈ మధ్య ఎపిస్టీన్ ఫైల్స్ గురించి మీకు ఐడియా ఉండుండిద్ది అనుకుంటున్నాను. జేమ్స్ ఐలాండ్ అనేటువంటి చోట కనీసం పరిపక్వం కాని చిన్న చిన్న పిల్లల్ని 8 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాల లోపల ఆడపిల్లని చిన్న పసిబిడ్డల్ని తీసుకెళ్ళి వాళ్ళపైన అక్రాయిత్యాలు చేసినటువంటి దాష్టీకాలే ఎప్స్టీన్ ఫైల్స్. ఇంతకీ వాళ్ళకి ఆ చిన్నపిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, ఈవిడ అనాథ శరణాలయాల పేరిట, ఇప్పుడు నేను చెప్పానే గుజరాత్లో ఆ మహాపుణ్యవతి అనాథ శరణాలయాల పేరిట ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి, అనాథ శరణాలయాలంటే వాళ్ళకి ఎవరు ఉండరు, ఆ పేరులోనే ఉంది అనాథ, నాథ లేనివాడు అని అర్థం. అనాథ అంటే నాథ అంటే అర్థం ఏంటంటే మొర వినేవాడు. నాథ సత్యస్వరూపి విన్నాం కదా. నాథ అంటే మొర ఆలకించేవాడు ఒకడు ఉండాలి. అమ్మో, నాయనో, మామో, మేనమామో ఎవరో ఒకరు ఉండాలి కదా. మన మొరను ఆలకించేవాడు నాథుడు ఉండాలి. నాథుడు లేనివాడు అనాథుడు. అనాథ అంటేనే నాథుడు లేడని అర్థం. అమ్మ నాయన ఎవరు లేరు, వెనక ముందు ఎవరు లేరు వాళ్ళకి. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి కవరింగ్ ఎలా ఇచ్చేదంటే, నేను చాలా కష్టపడి అనాథలందరినీ పోషిస్తున్నానని చెప్పేది. కానీ ఆవిడ దొంగచాటుగా చేసే వ్యవహారం ఏంటంటే, ఈ దిక్కుమొక్కు లేని పిల్లలందరినీ కూడా అమెరికాలోని జేమ్స్ ఐలాండ్కి పంపించేసేది. ఎందుకంటే కనీసం మా పిల్లోడు ఎక్కడికి వెళ్ళానని అడగటానికి కూడా అవకాశం ఉంటుంది కదా వీళ్ళైతే. ఆవిడ దాష్టికాలు కొన్ని వందల సార్లు ఆవిడ పేరు కనపడింది ఎప్స్టీన్ ఫైల్స్లో. అప్పటిదాకా ఆవిడ్ని మించినటువంటి దాన ధర్మురాలు లేరు అనుకున్న వాళ్ళు నోట్లో వేలు పెట్టుకున్నారు. అవునా, అవురా, ఇంత ఇంత దిక్కుమాలినదా ఈ స్త్రీ, ఇంత దాష్టికాలకు ఒడిగట్టిందా ఈ మహిళ, ఈ విన్నా మనం ఇంతకాలం ఇంత గొప్ప పేరుతో, ఈ విన్నా మనం ఇంతకాలం పూజ పురస్కారాలతో ఈవిని గౌరవించింది ఇలాంటి దాన్న అని అందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నటువంటి ఘటన ఈ మధ్యనే జరిగింది. అంటే బయట పడినవాడు దొంగ, పడనివాడు ప్రతి మానవుడు ఇదే. అందుకని మీ క్రియల వల్ల కాదు మీరు పరలోకం వెళ్ళేది, ఎందుకంటే మన క్రియలే సరైన క్రియలు కావు గనుక. మరి దేని ద్వారానట అదే చెప్తున్నాడు పౌలు, మీరు విశ్వాసము ద్వారానే, కృపచేతనే రక్షణ. మీ రక్షణ మీ కృప ద్వారా వచ్చింది మీకు. అర్థమవుతుందా? ఇంకా ఇది మీరేదో చేసేసారనో, మనం ఏదో పొడి చేసామనో, మనం ఏదో దేవుడి కోసం ఏదో సాధించేసామనో కలిగింది కాదట. ఇది మీ వలన కలిగినది కాదు. జస్ట్ ఇట్స్ గాడ్స్ బూన్. ఇది దేవుని వరమే. ఇది దేవుడి యొక్క వరం అట. వరం అంటే మనతో ఏ పని లేకుండా ఆయన మనకి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. ఇది ఏంటది? పరలోకం. దేవుడు ప్రపంచానికి క్రీస్తు ద్వారా గిఫ్ట్గా పరలోకాన్ని మాత్రమే ఇచ్చాడు, పరలోక ప్రతిష్టతనివ్వలేదు. మళ్ళా నొక్కి నొక్కి చెప్తున్నా. ఒకనాడు శిలువ పైన ఆ రెండింటికి తేడా చెప్తాను జాగ్రత్తగా నండి, పరలోక ప్రతిష్టతకి పరలోకానికి. ఒకనాడు శిలువ పైన మహానుభావుడు యేసువారు ఏలాడుతూ ఉన్నారు. ఆయన మరణానికి చాలా దగ్గరగా వచ్చాడు. కుడి ఎడమల వైపు 2 బందిపోటు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. మీ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకునే ఉంటారు. ఆ సందర్భంలో ఒక దొంగ ప్రభువుని ఒక కోరిక, ఒక మనవిని వినపించుకుంటాడు. అదే మీకు లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనంలో కనపడుతుంది. ఒకసారి తీయగలరా? లూకా వారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 42 మరియు 43 వచనాలు. ఆయనను చూచి యేసు, ఎవరు వాడు? దొంగ. అక్కడ ఉన్నవాడు దొంగ. వారిని చూచి యేసు, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ప్లీజ్ రిమెంబర్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా ప్రభువా. ఎక్కడికి వచ్చినప్పుడు అంటే నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు. మానవ జాతిని అంతా పరలోకానికి తీసుకోవడానికి ఒక రోజు వస్తావు కదా నువ్వు. నీ కోసం బ్రతికిన వాళ్ళని, నీపై విశ్వసించిన వారిని, తండ్రి మెచ్చిన వారిని, వాళ్ళందరినీ తీసుకొని నీ రాజ్యంతో కూడా నువ్వు వచ్చినప్పుడు నేనంటూ ఒకడున్న సంగతిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? అందుకు ప్రభువు వానితో, అసలు నీకు ఎందుకు ఇవ్వాలరా, నువ్వేం కష్టపడ్డావురా నా కోసం, ఏ డైలాగ్ లేదు. నువ్వు బందిపోడు దొంగవు కదా, ఎంతమందిని చంపావో నాకేం తెలుసు, ఎంతమంది ఉసురు తీసావో నాకేం తెలుసు. బందిపోడు దొంగ అంటే దోచుకొని వెళ్ళిపోతాడు, బందిపోడు దొంగ అంటే దోచుకొని చంపి అవసరమైతే రేపు చేసిపోతారు. ఇద్దరికి తేడా ఉంది. మళ్ళా
పోటు పొడుస్తాడు. ఇప్పుడు నీ మెల్లో ఉన్న గొలుసు తీసుకుపోతే ఒక కష్టం, అలా కాదు కదా, పేక కోసి మరి గొలుసు తీసుకుపోతే అది ఇంకా దారుణం కదా. అలాంటి బందిపోటు దొంగ చివరి దశలో ప్రభువును తెలుసుకొని ఆయన సన్నిధిలో వేడుకుంటే ప్రభువు ఆరా ఏమీ తీయకుండా, వాడి నేపథ్యాన్ని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా ఒక వరం వాడికి ఇచ్చేసాడండి. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు, ఇది నిశ్చయం, ఫ్రీ. ఎందుకు అది పెట్టాడు అని అంటే ఏం లేదు, నువ్వు ఏ క్షణంలో ఎప్పుడైనా ఎక్కడైనా మారు మనసు పొందితే నీకు అవకాశం ఇస్తానని ప్రపంచానికి సింబాలిక్గా చెప్పాడు అక్కడ ఆయన. దాని అర్థం ఏంటంటే పాపాత్ములు తీసుకుపోవటం అనేది దాని అర్థం కాదు. అక్కడ నువ్వు ఏ క్షణంలోనైనా సరే వాక్యం నీ చెవిన వెంట పడితే గనక, నువ్వు మారు మనసు పొందితే గనక నిన్ను రక్షిస్తాను అని ఆయన ఇచ్చిన ఈ ప్రపంచానికి ఆయన చేసిన ప్రమాణం అది. అంటే దొంగ దేవుని రాజ్యాన్ని అనగా ఒక పరలోకాన్ని, పరదేశం అంటే పరలోకం, నెక్స్ట్ పరలోకమే కదా, నో డౌట్. పరలోకాన్ని ప్రభువారు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా అడిగిన తోడనే వరాన్ని గ్రాంటెడ్ చేశాడు, అడిగిన తోడనే వరాన్ని ఇచ్చేశాడు. అలా అడగటం ఆలస్యం, ఇలా వరాన్ని ఇచ్చేశాడు. ఏంటా వరం? పరదేశకి వెళ్ళిపోతాడు. అంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాడు? పరలోక వరాన్ని అడిగిన వెంటనే ఇచ్చేశాడు, అడిగిన వెంటనే ఇచ్చేశాడు. అందుకని అన్నాడు పరలోకం ఉచితం. ఉచితం అంటే మళ్ళీ ఎవడు పడతాడు జ్వరబడాలి అనే ఉద్దేశంతో నేను ఉచితం అనట్లా. మానవుడి క్రియల ద్వారా కాదు, కానీ యేసుని నమ్ముట ద్వారా కలిగిన ఉచితం అది, రైట్. కానీ పరలోక ప్రతిష్టత ఉంది చూశారు, అది ప్రభువు కూడా ఇవ్వడు, ప్రభువు కూడా ఇవ్వలేడు, అది ప్రభువే చెప్పాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. మనం 20కు వచ్చామనంటేనే అప్పటికి సగం చరిత్ర అయిపోయింది. మొత్తం మత్తయి సువార్తలో ఐ థింక్ 28 చాప్టర్స్ అండి. ఎన్ని ఉన్నాయి? 28 అధ్యాయాలు ఉన్నాయా? అంటే దాదాపుగా 75% క్లైమాక్స్కి వచ్చేసాం మనం. అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్లో సినిమా ముగిస్తున్నాడు దేవుడు, అలాంటి క్లైమాక్స్లోకి వచ్చేసాం మనం. అప్పటికే యోహాను గారు చేపల కార్యక్రమాలను విడిచిపెట్టి ఆయన వెంబడించడం, అప్పటికే యోహాను యాకోబుల త్యాగాలు అయిపోవటం, అప్పటికే అపోస్తలుల త్యాగాలు చాలా మట్టుకు చేసేశారు. భార్యని బిడ్డల్ని అందరిని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. అప్పటికే చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు ప్రభువుని వెంబడించటంలో. అలా కష్టాలు పడి ఆ పడినటువంటి శిష్యులు, ఇద్దరు అంతరంగిక శిష్యుల యొక్క తల్లి ప్రభు వారి దగ్గరికి వచ్చింది. 20 అధ్యాయం 20 చదవండి. అప్పుడు జబదయి కుమారుల తల్లి అనగా యాకోబు యోహానుల తల్లి తన కుమారులతో కూడా వచ్చింది. ఎందుకంటే నన్ను చూసి కాదు కానీ నా బిడ్డలను చూసి ఆయన కరుణకరిస్తాడేమోనని వాళ్ళిద్దరిని వెంట పెట్టుకొని వచ్చింది. ఇద్దరు అమాయకంగా చేతులు కట్టుకొని ఉన్నారు ప్రభు దగ్గర. చాలా మంచోడు కదండి యోహాను కంటే. యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరట ఉన్న వాళ్ళందరిలో? యోహాన్ని ఎక్కడ ఆనిపెట్టుకునేవాడట? రొమ్మున ఆనిపెట్టుకునేవాడట. యాకోబు ఏమన్నా తక్కువడా? అపోస్తలుల్లో మొట్టమొదట హతసాక్షి అయ్యిందే యాకోబు కదా. వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళకి ఒక చిన్న ఘనత ఉంది. ఆ ఘనత ఏంటంటే అపోస్తలుల్లో అందరికంటే ముందు హతసాక్షి అయినోడు యాకోబు, అపోస్తలుల్లో అందరికంటే చివరి హతసాక్షి అయినోడు యోహాను. అర్థమవుతుందా? స్టిఫెన్ మళ్ళీ అపోస్తలుల కిందకి రాడు, అందుకని నేను అది కోట్ చేయలేదు. స్టిఫెన్ అపోస్తలుడు కాదు. అపోస్తలులలో మొట్టమొదట చంపబడిన వాడు యాకోబే, అపోస్తలులలో చిట్ట చంపబడిన వాడు యోహానే. ఒక మొదట ఫస్ట్ చనిపోతే చివరి చనిపోయాడు. చాలా గొప్ప వీరులు వాళ్ళిద్దరు విశ్వాసంలో. ప్రభు చాలా మెచ్చినటువంటి వారు. అలాంటి వారు ఇద్దరిని వెంట పెట్టుకుని వాళ్ళ తల్లి వచ్చి ఏమడుగుతుందో చదవండి. ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసింది. ఇంకా మీరు దొంగ దగ్గరికి మీరు వెళ్తే ఆ నమస్కారం లేదు, బొమ్మస్కారం లేదు ఆడికి. ఓ ప్రభువా నీతో పాటు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోబో, ఆ డైలెక్ట్ ఇలా ఉంది ఆడిది. ఈవిడ అలా కాదు, వచ్చి వంగి దండం పెట్టి, అంటే ఎంత సంస్కారం, ఎంత గొప్పగా మాట్లాడుతుంది ఈ తల్లి. ఒక మనవయ్య ప్రభువారు సైలెంట్ కూర్చొని ఉన్నాడు. వచ్చింది, నమస్కారం పెట్టింది. అయ్యా, ఒక మనవయ్యా, చాలా విధేయత కదా. ఆడవాళ్ళు అడిగితే తొందరపడి మనం కాదను కదా. ప్రపంచానికి ఒకటి ఉంది, ఆడాళ్ళు ఎవరైనా లేచి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి కూర్చుంటారంటే టక్కును లెగుతాడు. ఎట్టంటాడు ఆయన? ఎక్కడి నుంచి? ఆర్టీసీ బస్సుల్లో. ఇప్పుడు రివర్స్ అయిపోయిందిలేండి, మన మీద కొట్టుకుంటున్నారు కూడా. ఈ బస్సులు ఏమంటే ఫ్రీగా పెట్టాడు. ఆవిడ అంటది ఎవడికి పుట్టావురా అంటుంది. ఏది? దీనికోసం సీట్లో కూర్చున్నాడని.
ఎవడికి పుట్టావురా, ఎంతమందికి పుట్టావురా? అసలు ఆ పదాలు చూస్తుంటే నేను ఇంకా వీళ్ళిద్దరికి ఏ శత్రు పగలు ఉన్నాయో, అగర్భ శత్రువులు ఏమనుకున్నా కాదట సీటు కోసం. ఆడవాళ్ళు ఒక మాట అంటే పండు ముసలోడు కూడా లేచి నుంచి ఉంటాడు. వాళ్ళంటే కాస్త గౌరవం, ఆడవాళ్ళు కదా పాపం ఎందుకులేండి అని అనుకుంటాం కదా. అలాంటి లేడీస్ వచ్చి ప్రభు దగ్గర ఒక మనవి చేస్తే, ఏమంటే ఆ మనవి ఏంటో చదవండి, ఇంత కాబట్టి కోరిక ఏంటో చదవండి. ఎందుకు వచ్చావమ్మా అని అడిగాడు. అందుకు ఆమె, ప్రభువా, సేమ్ దొంగ మాట్లాడినట్టుగానే ఉంటుంది ఒకేబులరీ. నీ రాజ్యముతో కూడా నీవు వచ్చేటప్పుడు నాకేం లేదయ్యా, నా కోరిక ఏం లేదయ్యా, నా ఈ ఇద్దరి కుమారుల్లో ఒకడు నీ కుడివైపున, మరి ఒకడు నీ ఎడం వైపున కూర్చుండ సెలవు. ఇదేమన్నా గొంతెమ్మ కోరిక చెప్పండి మీరు? గొంతెమ్మ కోరిక అంటారు, గుర్తుందా? గొంతెమ్మ కోరికలు అంటే హద్దు లేని కోరికలు అనమాట, పరిధి లేని కోరికలు ఉంటాయి. ఇప్పుడు ఈవిడేమన్నా నా పెద్ద కొడుకు ఎక్కడ వాళ్ళైతే అక్కడ పెద్ద బ్లూ వేలు పడిపోయి పులస చేపలతో నిండిపోవాలి, సాల్మన్ ఫిష్లతో నిండిపోవాలంటే గొంతెమ్మ కోరిక అది. నా ఇద్దరు మొత్తం ముఠామిస్త్రులు అయిపోవాలి, చేపలు పట్టే వాళ్ళందరికీ, ఆయన ప్రెసిడెంట్ అయినా వైస్ ప్రెసిడెంట్ అయిపోవాలి, మధ్యధరా సముద్రం మొత్తం మాదైపోవాలి అని అనుకుంటే గొంతెమ్మ కోరిక. అసలు ఈ లోకంలో ₹1 బిల్ల కూడా అడగలేదు ఆవిడ. నీతో నువ్వు వస్తావు కదా రాజ్యంతో, అలా నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నా పెద్ద కొడుకుని నా చిన్న కొడుకుని నీ ఇష్టం ఎవరినైనా సరే నేను ఈయన్నే పెట్టమని కూడా చెప్పట్లా, వీళ్ళిద్దరిలో ఎవరినైనా సరే ఒకరిని నీ కుడివైపున ఒకరిని నీ ఎడం వైపున కూర్చుండా సెలవిమ్మయ్యా అని అడిగారంటే అసలు ఇహలోకపు కోరికే కాదది, పరలోక సంబంధమైన కోరిక ఆ తల్లి అడిగింది. పైనున్న వాటినే చూస్తుందా తల్లి, ఈ లోకంలో ఏదో సాధించాలి నా కొడుకులు అలాంటి ప్రార్థన ఏదో చేయని కూడా అడగట్లేదా తల్లి. కానీ ఇంత విధేయతగా, ఇంత వినయంగా నమస్కరించి ఇద్దరు అర్హులైనటువంటి శిష్యుల్ని ముందుకు తీసుకొని వచ్చి ఒక స్త్రీ ఒక చక్కని పరలోక సంబంధమైన కోరికను ప్రభువారి ముంచుట ఉంచితే ఆయన అన్న మాట ఏంటో చూడండి. అందుకు యేసు, నిశ్చయముగా నీవు కోరినట్లే జరుగును అని అనలేదండి. దొంగ దగ్గర అన్నమాట నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని దొంగ దగ్గర అన్నమాట. ఈ స్త్రీ దగ్గర ఆ ఇద్దరు ఎన్నో కార్యక్రమాలు అప్పటికే చేసి ఉండగా, నేను అదే చెప్పా, ఎన్నో అధ్యాయం అది 20 అంటే 1వ అధ్యాయం నుంచి వీళ్ళు ఎన్నో చేసేసారు అప్పటికే. అయినప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు ప్రభు, మీరేం అడుగుతున్నారో మా నీకు తెలియదమ్మా, నీకు తెలీదు, నువ్వు అడగకూడదు, నీకు తెలియదు, అసలు పరలోకం అడుగు ఇచ్చేస్తా. అదే జబదయి కుమారుల తల్లొచ్చి, నా బిడ్డలు ఇద్దరు నీ కోసం కష్టపడ్డారు కదా, పరదేశుని గ్రాంటెడ్ చేయయ్యా, పరలోకాన్ని ఎలాగోలా వెళ్ళేటట్టుగా చూడయ్యా అంటే నిశ్చయంగా చేసేసేవాడు. అప్పటికప్పుడే సైన్ చేసి స్టాంప్ వేసి ఇచ్చేసేవాడు ఆవిడకి, బాండ్ పేపరు. అలా ఇవ్వట్లా. నువ్వు ఏం అడుగుతున్నావో నీకు తెలియదు తల్లి అన్నాడంటే ఆవిడ గుండె ఒక్కసారిగా జారిపోయింది. ఏం ప్రభువా, నేను అడిగింది సామాన్యమైన కోరిక కాదా, నేను అనుకున్నంత తేలికపాటి మనవి కాదా ఇది? కాదమ్మా, నీవు ఏమి అడుగుచున్నావో నీకు తెలియదు. ఇంకా చదవండి. పరలోకమైతే ఉచితమే తల్లి, కానీ నువ్వు ప్రతిష్టత అడిగావు అక్కడ. అది కావాలంటే నేను త్రాగబోవు గిన్నెలోనిది నీవు త్రాగగలవా, నీ బిడ్డలు త్రాగగలరా అమ్మా? అప్పుడు ఆవిడ చెప్పింది, ఎస్, వాళ్ళిద్దరు అనేసరి ముందుకు వచ్చి, అయ్యా నువ్వు ఇస్తానంటే చెప్పు, విషమైనా తాగేస్తామయ్యా, నువ్వు ఇస్తానంటే చెప్పు, ఇప్పటికిప్పుడు నువ్వేం తాగుతావో అది మేము తాగేస్తామయ్యా అని అన్నారండి. ఆన్సర్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారండి. అయినా కానీ ఆయన, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు నా గిన్నెలోనిది త్రాగినప్పటికీ కానీ నా కుడి వైపున నా ఎడం వైపున కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. పరలోకమా నా వశంలో ఉంది, ఇచ్చేస్తారా? నిశ్చయముగా పరదేశంలో ఉంది, ఇచ్చేస్తారా? నువ్వు దొంగవైనా ఇస్తా, బందిపోటు దొంగవైనా ఇస్తా, అంతకంటే హంతకుడువైనా ఇస్తా. ప్రపంచంలో నీ ఇలాంటి పాపాత్ముడు ఎవడు లేకపోయినా, నువ్వు మారు మనస్సు పొందితే, ఎవడి రికమెండేషన్ లేకపోయినా అప్పటికప్పుడు నీకు గ్రాంటెడ్ చేసేస్తా. బట్ నువ్వు అడిగింది పరలోకం కాదు, పరలోక ప్రతిష్టత. అది నా చేతుల్లో లేదు. అలా చదవండి అన్నమాట. అది నా వశములో లేదు, నా తండ్రి చేత అది ఎవరికి సిద్ధపరిచిందో కూడా నాకు తెలియదు. అసలు
వాళ్ళకే దొరికిద్ది అది. పరలోకం అంటావా తల్లి, నేను ఇచ్చేస్తానమ్మా, ప్రతిష్టత మాత్రం కష్టమమ్మా, అది నా వశంలో లేదమ్మా అంటే ఏంటయ్యా తేడా? చాలామంది ఏమనుకుంటారంటే, ఏముందండి పరలోకం అంతా ఒకటే కదా, అందరూ ఒకే చోట కదా, అందరూ ఇలానే పక్కపక్కన కూర్చోవచ్చేమో, అప్పుడప్పుడు పౌలు దగ్గరికి వెళ్ళి 4 మాటలు, పేతురు దగ్గరికి వెళ్ళి 4 కబుర్లు చెప్పుకోవచ్చేమో, అందరు కలిసికట్టుగా కూర్చొని హ్యాపీగా ఆడుకోవచ్చేమో, తిరగవచ్చేమో, ఏదేదేదేదో అనుకొని ఊహించుకుంటాం కదా. మీరు అనుకున్నట్టు ఉండదు పరలోకం. పరలోకం వేరు, దాని కథ వేరు. పరలోకంలో అందరూ సమానులు కాదు, అందరి కిరీటాలు ఒకటి కాదు. మీరు పౌలు పత్రికలు జాగ్రత్తగా గమనిస్తే 4 వేరు కిరీటాల గురించి మాట్లాడతాడు పౌలు. నీతి కిరీటం అంటాడు, మహిమ కిరీటం అంటాడు, అతిశయ కిరీటం అంటాడు, అక్షయ కిరీటం అంటాడు. అక్షయ కిరీటం వేరు, మహిమ కిరీటం వేరు, మళ్ళా అతిశయ కిరీటం వేరు, నీతి కిరీటం వేరు, మరలా జీవ కిరీటం వేరు, మరలా కిరీటాల్లో తేడాలు ఉన్నాయి, పరలోక వైభవాల్లో తేడాలు ఉన్నాయి, పరలోక మహిమల్లో తేడాలు ఉన్నాయి. ఇక అందరికీ తెలిసినటువంటి, ఎప్పుడు చదివేటువంటి ఒక మాట మీకు చదివిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయానికి ఒకసారి రండి. 11వ వచనం చదవండి. మీరు ఎప్పుడు చదివారు, గతంలో చాలాసార్లు చదువుకుంటారు ఈ మాట. స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పోడు. అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పోడు అంటే, అల్పుడు అయిన వాడు ఒకడున్నాడా పరలోకంలో అంటే ఉన్నాడు. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఒకే గ్రౌండ్లో ఉన్నాం మనందరం. ఇదే గ్రౌండ్ అంటారండి దీన్ని, ఇక్కడ చర్చ్ గ్రౌండా? చర్చ్ గ్రౌండ్. మనందరం ఇప్పుడు ఎక్కడున్నాం? చర్చ్ గ్రౌండ్లోనే. కానీ నా కంఫర్ట్ వేరు, మీ కంఫర్ట్ వేరు. నాకు చక్కని ఆఫీస్ చైర్ వేశారు, చాలా మెత్తగా ఉంది, కూర్చుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది నాకు వేసిన చైర్. ఇక్కడ కుర్చీల్లో కూడా కొంతమంది కూర్చొని ఉన్నారు, కానీ నాకున్న కంఫర్ట్ మీకు ఉండదు. ఇక్కడ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకి మీకు కింద సర్ఫేస్ ఎలా ఉంటుంది? హార్డ్గా ఉండిద్ది. చేతులు పెట్టుకోవటానికి మీకు పాపం ఆ కుర్చీలకు చేతులు లేవు, నాకుంది. నేను చాలా సుఖంగా, చాలా విశాలంగా, చాలా హ్యాపీగా కూర్చోగలుగుతున్నా. నేను కూర్చున్నంత కంఫర్టబుల్గా ఇక్కడ కుర్చీలో కూర్చున్న చాలామంది కూర్చోలేరు. ఇక్కడ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకున్న కంఫర్ట్ కింద కూర్చున్న వాళ్ళకు ఉండదు. అయిపోయే లోపల పిక్కలు పట్టేస్తాయి మీకు. ఇక్కడ మీరు ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయి మెయిన్ అని లెగిసేటప్పటికి అందరూ ఎసయ్యా అనుకుంటా లెగవాలి పైకి. నడువులు పట్టేస్తాయి, కాళ్ళు పట్టేస్తాయి, సీటు పట్టేసిద్ది కింద. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి అలా నడువాలుద్దామా అనిపిస్తుంది కదా. ఎందుకంటే మీరు మెత్తటి వాటి మీద, కుర్చీల మీద కూర్చోాల, జస్ట్ పట్టా ఒక్కటే ఉంది. అంటే అందరం ఒకే గ్రౌండు, కానీ నా సుఖం వేరు, వాళ్ళ సుఖం వేరు, మీ సుఖం వేరు. నా జాయ్ వేరు, వాళ్ళ జాయ్నెస్ వేరు, మీ జాయ్నెస్ వేరు. బట్ వీఆర్ ఆల్ ఇన్ వన్ గ్రౌండ్. మనందరం ఒక గ్రౌండ్లోనే ఉన్నాం, కానీ నాకున్న వైభవం, నాకున్న సుఖ సంతోషం మీకు లేదు, కానీ ఒకే గ్రౌండ్లో ఉన్నాం. పరలోకం కూడా అంతే, ఒకే పరలోకం, కానీ అల్పుడు వేరు. ఒకే పరలోకం, ఘనుడు వేరు. ఇదే మత్తయి సువార్తలో ప్రభువారు మాట్లాడుతూ అల్పుడు కంటే కింద ఇంకొకటి గురించి మాట్లాడతాడు ఆయన. ఒకసారి దాన్ని కూడా చదవండి. మత్తయి సువార్త 5:19 చదవండి. అల్పుడే చివరివాడు కాదండి పరలోకంలో, అల్పుడే చివరివాడు కాదు, అదొక స్టేజ్ అంతే. 5వ అధ్యాయం 19వ వచనం మత్తయి సువార్త చదవండి. కాబట్టి ఆజ్ఞలలో మిగులు అల్పమైన దానిని ఒకదానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయమని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో అల్పుడు అనబడును అనట్లా. అల్పుడు అనబడును అనట్లా, జాగ్రత్త చదవండి. అక్కడ మిగులాల్పుడు అనబడును. మిగులాల్పుడు. అల్పుడు వేరు, మిగులాల్పుడు వేరు. పేదవాడు వేరు, నిరుపేద వేరు. మళ్ళా పేద ఉన్నాడు, నిరుపేద ఉన్నాడు. అలానే అల్పుడు వేరు, మిగులాల్పుడు వేరు. అంటే ఏంటి ప్రభు, పరలోక రాజ్యంలో అల్పుడు ఉన్నాడని 11వ అధ్యాయంలో చెప్పాడు. అల్పుడే కాదురా బాబు, మిగులాల్పుడు కూడా ఉన్నాడని 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇంకా చదవండి కింద అలాగనే. అయితే వాటిని గైకొని బోధించువాడు ఎవడో
వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతాడు. అంటే గొప్పతనం కూడా ఉందా తండ్రి? అంటే అల్పత్వం ఉంది, మిగులు అల్పత్వం ఉంది, గొప్పతనం ఉంది, ఘనత్వం ఉంది, మహాఘనత్వం ఉంది. అందరూ ఒకటి కాదా ప్రభు అంటే ఒకటి కాదు. ఎవరి మహిమ వాళ్ళది, ఎవరి సీటు వాళ్ళది, ఎవరి క్రియాదశ వాళ్ళది, ఎవరి ప్రతిష్టత వాళ్ళది. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఈరోజు చాలామంది అడిగే మాట ఏంటంటే, దేవుడు తన సేవకులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకండి చూసి చూన్నట్టుగా అలాగా మౌనంగా ఉన్నాడు? మధ్య ఒక ఆయన ఎవరో చెప్తున్నాడు, ఇక్కడ కాపాడట కానీ అక్కడెక్కడో కాపాడతాడట దేవుడు. ఆయనేం దేవుడు? ఇక్కడ మాత్రం చేయడట మేలు, అక్కడెక్కడో చచ్చిపోయిన తర్వాత చేస్తాడట. అప్పుడు ఎవరికి కావాలి? మాకు ఇప్పుడు కావాలి. రకరకాల మాటలు కదా దేవుడి మీద. మీకు దేవుడి గురించి అర్థం కావాలంటే ఈ లోకం గురించి కూడా కొంత సమాచారం మీకు తెలియటం చాలా ముఖ్యమేమో. జపాన్లో ఒక కల్చర్ ఉంటుందండి. అంటే మహిమ ఎలా మారిద్ది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. దాన్ని కిన్సుగి అని పిలుస్తారు. దాన్ని కిన్సుగి అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో మనం కాఫీ తాగే కప్పులు ఉంటాయి కదా. మన కాఫీ తాగే కప్పులు ఏ దేంతో తయారు చేస్తారు చెప్పండి? సామాన్యంగా పింగాని. కాఫీ తాగే కప్పులు, మొక్కలు పెంచుకునే కొన్ని పాట్స్ ఉంటాయి కదా, హాల్లో పెట్టుకుంటారు చాలామంది. అవి కానీ పింగాణితో తయారు చేస్తారు. పాత్రలు, సలాడ్స్ వేసుకునే పాత్రలు, అవి పగిలిపోయినాయి అనుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో కాఫీ కప్పు పగిలిపోతే మీరు ఆనందపడతారా, బాధపడతారా, ఎగిరి గంతేస్తారా? అది పగిలిందని ఒక బాధ అయితే, అమ్మ ఇప్పుడు డిప్ప పగల కొట్టిద్దని ఇంకో బాధ. ఇప్పుడు రెండు బాధలు ఉంటాయి మనకి. కప్పు పగిలింది అని అంటే సచ్చిందే ఇప్పుడు అమ్మ, ఇక ఈపి విమానం మోత మోగిచ్చిద్ది. ఇక వీడికి అందుకనే చెప్తా, నువ్వు మూసుకొని శుభ్రంగా క్లాసులో తాగరంటే వీడి కప్పు అంటాడని కొట్టుకొని కొట్టిద్ది అమ్మ. కప్పులు కదా, కప్పులు పగిలిపోతే బాధ అనిపిస్తుంది మనకి. అరే ఎట్ట పగిలిపోయిందని కాసేపు తల బాదుకుంటాం మనం. జపాన్లో కప్పు పగిలిపోతే ఎగిరి గంతేస్తారు. జపాన్లో కప్పు పగిలిపోతే ఎగిరి గంతేస్తారు. ఉదాహరణకి కప్పు 2 ముక్కలు అయిందనుకో, ఒక 2 అడుగులు ఎగిరి గంతేస్తారు. కప్పు 10 ముక్కలు అయిందనుకో, 10 అడుగులు ఎత్తి ఎగురు గంతేస్తారు. ఎన్ని ముక్కలైతే అంత హ్యాపీ, ఎన్ని రకాలుగా పగిలిపోతే అంత హ్యాపీ. ఎందుకంటే కిన్సుగి. ఏంటి సార్ కిన్సుగి అని అంటే, కప్పులు పగిలిపోయినప్పుడు అక్కడ చేసేటువంటి ఒక ఆర్ట్. పగిలిపోయిన కప్పుని ఆ కర్మాగారానికి తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆచార్యుడు ఉంటాడు, అతని చేతికి కప్పిస్తారు. ఆ కప్పును అతను ఏం చేస్తాడంటే అతికిస్తాడు. ఎలా అతికిస్తాడంటే, కప్పు 2గా పగిలింది అనుకోండి, అతికించేటప్పుడు బంగారంతో కూడినటువంటి పౌడర్ని ఆ జిగురులో కలిపి దాన్ని మిశ్రమం చేసి ఆ బంగారు వర్ణం గల జిగురుతో ఆ కప్పును అలా అతికిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను. కిన్సుగి వీడియో నెంబర్ 1 ఒకసారి వేయండి. వీలైతే లైట్స్ ఆఫ్ చేయండి. ఒకసారి ఆఫ్ చేయండి. ఒకసారి ఆ వీడియో వేయండి. మీకు పంపించిన వీడియో ఉంది కదా. రైట్. వాళ్ళు ఇదిగోండి, ఇప్పుడు ఎన్ని కప్పులు పగిలిందండి? అది ఎంతగా పగిలింది? అది 2 ముక్కలైంది. అతను వెళ్ళాడు, కిన్సుగికి వెళ్ళాడు. రేపు రా అని చెప్తాడు. అదిగోండి గోల్డ్ పౌడర్ అండి. అది గోల్డెన్ పౌడర్తో జిగురును కలిపి అక్కడ వేస్తాడు. నెక్స్ట్ డే అతనికి ఇచ్చాడు. అతను షాక్ అయిపోతాడు. ఒకసారి పాజ్లో పెట్టండి దాన్ని. ఇందాక కప్పు బాగుందా, ఇప్పుడు కప్పు బాగుందా చెప్పండి. ఏమా ఇప్పుడే బాగుందా తల్లి? అదేంటి, పగలక మునుపు కంటే పగిలిన తర్వాత బాగుందా? పగిలిన తర్వాత బాగుంది. కిన్సుగి నెంబర్ 2 చూపించండి వీడియో. ఎంత పగిలితే అంత జిగురు ఉపయోగిస్తాడు, ఎంత పగిలితే అంత బంగార వర్ణాన్ని ఉపయోగిస్తాడు. అదిగోండి అలా శుభ్రంగా దాన్ని చెక్కేసి ఒక బంగారాన్ని చూర్ణం చేసి ఆ జిగురుని బంగారంతో కలిపి అతికిచ్చి కడతారు. వజ్రాలతో కూడినటువంటి, ముత్యాలతో కూడినటువంటి ఆ పౌడర్ని తీసుకొని
ఆ జిగురులో కలిపి ఎక్కడెక్కడైతే పగిలిపోయిందో అక్కడక్కడ ఆ ప్రాంతంలో వెండిని బంగారాన్ని ఉపయోగించి దాన్ని పూడుస్తారు. అదిగోండి అదిగోండి గోల్డ్ని తేనెతో కలుపుతారు, అది బంగారం, అది తేనెతో కలిపి చక్కగా ఎక్కడ పగిలిందో అక్కడ దాన్ని వేసి ఒక చక్కని అందమైన ఆకృతిలోనికి దాన్ని తీసుకొని వచ్చి తిరిగి మరలా ఆ వ్యక్తికి చేతికి ఇస్తారు. నీళ్లు నిలబడతాయి, అందం పెరిగిద్ది. లైట్స్ ఆన్. ఇప్పుడు పగలక మునుపు బాగుందా, పగిలిన తర్వాత బాగుందా చెప్పండి? ఎప్పుడు బాగుంది కదా? 2 ముక్కలైనప్పుడు బాగుందా, 4-5 ముక్కలుగా పగిలితే ఇంకా బాగుందా? ఎందుకలా? లాజిక్ ఏంటి, తర్కం ఏంటి, దాని వెనకున్న తర్కం? ఎన్ని ముక్కలైతే అన్నిసార్లు అతికించాలి. ఎన్నిసార్లు అతికించాల్సి వస్తే అంత బంగారం ఉపయోగించాలి. ఎంత బంగారం ఉపయోగిస్తే చూస్తానికి అవుట్పుట్ అంతగా బాగుంటుంది. ఇంకో విషయం చెప్పంటారా, పగలక మునుపు 50 రూపాయల కప్పు ఉంటే పగిలిన తర్వాత 5 లక్షలు అవుతుంది. అది ఎందుకు? ఎందుకు? మధ్యలో ఏమొచ్చి ఇరుక్కుంది? దాని విలువ పెరిగింది. పగలక మునుపున్న విలువ కంటే పగిలిన తర్వాత విలువ పెరిగింది. ఎంత పగిలితే అంత బంగారం ఉపయోగించాలి. కాబట్టి ఎంత పగిలిన కప్పు అంత వైభవాన్ని కొని తెచ్చుకుంటుంది. ఇది మీకు అర్థమైతే, సోదరులు బాబురావు గారు చెప్పారు కదా, ఈ లోకంలో నువ్వెంత పగిలితే, లోకంలో నువ్వెంత నలిగితే చివరికి తిరిగి అంత వైభవాన్ని పరలోకంలో నువ్వు సంపాదించుకుంటావు. అర్థమైందా? ఎందుకంటే దేవుడి చేతిలో ఉన్నది కదా. మేబీ ఇర్మియా గ్రంథంలో అట్టుకుంటావు, మంచి మాట అంటాడు ప్రవక్త. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 3కి రండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 3కి రండి. ఇర్మియాతో చెప్పాడు, ఇర్మియా ఇట్రా నాయనా, చెప్పండి ప్రభు, కుమ్మరి వాడి ఇంటికి వెళ్ళమన్నాడు. అప్పుడు ఇర్మియా పరిగెత్తుకుంటూ ఆ ఊర్లో ఎక్కడ కుమ్మరివాడు ఉన్నాడో ఎత్తుకొని కుమ్మరివాడి ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాడు తన సార మీద, తెలుసు కదా సార అంటే తెలుసు కదా మీకు, చక్రం, ఇలా తిప్పే చక్రం ఉంటుంది కుమ్మరి వాళ్ళ దగ్గర. ఆ చక్రం మీద ఏం చేస్తున్నాడట, పని చేయుచున్నాడు. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాడి చేతుల్లో 2 ముక్కలు అయిపోయింది. ఆ కుండ, జాగ్రత్తగానండి దేవుడు చెప్తున్న మాట. కుమ్మరి కుండ చేస్తున్నాడు. కుండ చేసే క్రమంలో కుండ జిగటగా ఉంటుంది కదండి, మట్టిగా మెత్తగా ఉంటుంది కదండి, అలాగా 2గా విడిపోయింది. ఆ కుండ కరెక్ట్ షేప్లోకి రాలేకపోయింది. ఆ కుండ కళ్ళ ముందు చూస్తుండగానే కుండ 2 ముక్కలుగా అలా వేరు మట్టి ముద్దలుగా మారిపోయింది. అదే అన్నాడు, 2గా విడిపోగా, చదవండా, ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాడు. ఇప్పుడు విడిపోయింది కదా ఆ కుండ, మరలా దాన్ని అంతా పిసికేశాడు. మరలా జిగటమంటిని తీసుకున్నాడు. మరలా ఇంకొక అద్భుతమైన, ఇంకా అంతకంటే అందమైన కొత్త కుండను తయారు చేశాడు. అదే మట్టితో, విరిగిపోయిన అదే మట్టితో, 2గా అయిపోయిన అదే మట్టితో తిరిగి మరొక కొత్త కుండ తయారు చేశాడట. చదవండి, ఇంకా చదవండి. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చింది, ఇశ్రాయేలు వారలారా, నేను మీ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? కొండ విరిగిపోయింది, అంతకంటే గొప్పగా కుమ్మరి మళ్ళా చేయలేడా? మట్టి ముద్దను, ఒక మట్టి ముద్ద తీసుకునేటప్పుడు కుమ్మరి చేతిలోనే విరిగిపోయింది ఆ కొండ, ఇంతకంటే అందమైన డిజైన్తో మరలా ఆ మట్టి ముద్దను తయారు చేయలేడా కుమ్మరి? అలానే మీరందరూ విరిగిపోతున్నారు కదా నా కోసం. నన్ను నమ్ముకున్నందుకు మీరందరూ పగిలిపోతున్నారు కదా. నన్ను ఆశ్రయించినందుకు మీరందరూ దెబ్బలకు గురవుతున్నారు కదా, శ్రమలకు గురవుతున్నారు కదా. మరలా మీ మట్టి ముద్దను మట్టికి పంపి శవంగా మార్చి ఇంతకంటే గొప్ప ఆకారాన్ని నేను మీకు ఇవ్వలేనా అని అడుగుతున్నాడు ఆయన. చదవండి, మళ్ళా చదవనా. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఎలాగైతే ఉందో అలాగనే యాజ్ వెల్ యాజ్ ఇశ్రాయేలు వారలారా, మీరందరూ నా చేతిలో ఉన్నారు. యు ఆర్ ఆల్ ఇన్ మై హ్యాండ్.
మీరందరూ నా చేతిలో ఉన్నారయ్యా, నేను దాన్ని పెళ్ళగింతునని, పగలగొట్టుదుననియు, నశింపచేయుదుననియు, ఏదో ఒక జనాన్ని గురించి కానీ రాజ్యముని గురించి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనాన్ని గురించి అయితే నేను పగలగొట్టేశానో ఆ జనము చెడుతనమును చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన పనిని, కీడును గూర్చి సంతాపపడి దాన్ని చేయక మానుకుంటానని చెప్తాడు ఆయన. మళ్ళా కట్టేస్తా, నేను నా చేతుల్లో ఉందిరా. దేవుడు చెప్తాడు, నా చేతుల్లో ఉందిరా. మీరందరూ నా మట్టిరా, మీరందరూ నా చేతుల్లో ఉన్నారా. అవును పగిలిపోయారు, అవును దేవుడి కోసం చచ్చిపోయారు, అవును దేవుడి కోసం తల నరకబడ్డారు, అవును దేవుడి కోసం శ్రమల పాలయ్యారు, అవును దేవుడి కోసం అవమాన పాలయ్యారు. అయితే నువ్వు నా చేతిలో ఉన్నావు, గుర్తుపెట్టుకో. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత పగిలిపోయావో అంత బంగారంతో కూడిన జిగటను పెట్టి మునుపటి కంటే ఎక్కువ విలువ ఇవ్వగలిగిన సమర్థుడను నేను. ఈరోజు దేవుడి కోసం కష్టాలు పడుతున్నామండి, దేవుడిని నమ్ముకున్నందుకు కూడా బాధలు పడుతున్నామండి, దేవుడిని నమ్ముకొని కూడా శ్రమలు పడతాం. అయితే ఇంతకంటే గొప్ప వైభవాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. అందుకనే మీరు హెబ్రీ పత్రికలో భలే మాట అంటాడు ప్రవక్త పౌలు మహాశయుడు, మాట్లాడుతుంటాడు, కొంతమంది తమ కొడుకులు చచ్చిపోయినా కానీ లేపమని అడగలేదట దేవుణ్ణి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మాట, చూడండి. అయితే కొందరు మరింత గొప్ప పునరుద్ధానాన్ని పొందగోరు నిమిత్తము అని ఒక మంచి మాట ఉంటుంది, చూడండి. 11వ అధ్యాయానికి రండి ఒకసారి. 11వ అధ్యాయము 35వ వచనం చదవండి. 11:35 చదవండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వల్ల మరలా పొందిరి. కొందరైతే, జాగ్రత్తగానండి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం అంటే మాకు ఇది వద్దయ్యా. జాగ్రత్తగానండి, దాని అర్థం చెప్తున్నా, జాగ్రత్తగానండి. ఒక తల్లి కొడుకు చచ్చిపోయాడు. ప్రవక్త వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నీ కొడుకుని లేపమంటావా అని అడిగాడు. అప్పుడు స్త్రీలు చెప్తున్నారు, అటు వద్దయ్యా, నా కొడుకు చచ్చిపోని అయ్యా, నాకు వద్దు, లేపొద్దు. ఎందుకమ్మా? ఈ పునరుద్ధానం మాకు వద్దయ్యా. ఈడు మళ్ళా లేచినా మళ్ళీ చచ్చిపోతాడు కదయ్యా, 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో 90 ఏళ్ళకో 100 ఏళ్ళకో. ఈడు మరలా లెగిసినా మరలా ఒకరోజు ఇలానే చచ్చిపోవాలి కదయ్యా, నువ్వు లేపినా మరలా చావే కదయ్యా, మాకు ఈ పునరుద్ధానం వద్దయ్యా. శ్రేష్టమైన పునరుద్ధానం. నువ్వు ఒకరోజు వస్తావే, నీ దూతలతో కూడా ఒకరోజు నువ్వు వస్తావే. ఆ రోజు సమాజంలో ఉన్న వాళ్ళందరినీ, సమాధుల్లో ఉన్నవంతా చిటుక వేసి లేపుతావే. ఆ లేపిన వాడు మరి ఎప్పటికీ చావడే. ఆ రోజు లేపు నా కొడుకుని చాలు, నాకు ఈ రోజు వద్దు, ఈరోజు ఏడుస్తాలే. ఈ ఏడుపు ఏ రోజైనా నేను ఏడవలసిందే నా కొడుకు, అదేదో నేను ఇప్పుడు ఏడుస్తా. నా ఏడుపుని ఆవిరి చేసి తిరిగి నవ్వే ఒక రోజు నువ్వు నాకు తీసుకురా చాలు. అది ఎప్పుడంటే శ్రేష్టమైన పునరుద్ధానం అట. చదవండి మరలా. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి వేదన విడుదల, చూడండి, విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారట. చూసారా? అంటే వాళ్ళు ఏడుస్తున్నారు, ప్రభు వచ్చి లేపనా అంటే వద్దు. ఎందుకు ప్రభు? శ్రేష్టమైన పునరుద్ధానం చాలయ్యా, నువ్వు ఈ చంపేసినోడు తిరిగి లేపుతావు నాకు తెలుసు, కానీ నేను ఏడ్చినటువంటి ఏడుపుకి నాకు ఫలాన్ని అక్కడివు నువ్వు. నా కొడుకు చచ్చిపోయాడు కదా, వాడికి ఫలాన్ని అక్కడి, నాకు ఈ లోకంలో ఏ ఫలం మాకొద్దు అని తమ జీవితాలను త్యాగం చేశారట. కానీ ఈరోజు ఎలా ఉన్నారు చెప్పండి? లెగిస్తే దేవుడి మీద నిందలు కాదు, లెగిస్తే దేవుడి మీద ప్రశ్నలు కాదు. ఈ మధ్య కొందరు వచ్చి అంటున్నప్పుడు కొన్ని మాటలు చూసి నవ్వొచ్చింది. దేవుడు నాకు ఏం చేశాడు బ్రదర్, నేను ఆయన కోసం బతుకుతున్నా, ఆయన నాకు ఎందుకో సరిగ్గా చెయ్యట్లేదు అనిపిస్తుంది బ్రదర్. నా కళ్ళ ముందు అందరు బాగా తిరుగుతున్నారు, నాకు రూపాయి గిట్టట్లేదు, రూపాయి రావట్లేదు, ఇంట్లో సమస్యలు పోవట్లేదు, దేవుడిని అడగాలనిపిస్తుంది. అంటే నేను అనుకున్నా, మీ ముఖానికి దేవుడు దాకొద్దు, ఆయన దాసుని నేను జాలే నా ముందు చెప్పన్నా. నీ ముఖానికి దేవుడు దాకొద్దు, ఆయన బానిసని నేను జాలు, నీకు నా ముందు నువ్వు మాట్లాడు, దేవుడితో తర్వాత మాట్లాడుతూ నా ముందు మాట. ఏమైందండి? చేతిలో రూపాయి నిలబడట్లేదు, దేవుడు ఎక్కడికి వెళ్ళినా కానీ రూపాయి ఇవ్వట్లేదు. నేను అన్నా, పొద్దున ఏం తిన్నావన్నా? ఏం తిన్నా? 2 పరోటాలు విత్ 2 పాయ అంట. ఎంత అయిందన్న? 400. ఆ తర్వాత పుచ్చకాయ ఒకటి తిన్నా బ్రదర్ అన్నాడు. పుచ్చకాయ మధ్యలో కోసింది తిన్నావా, పుచ్చకాయ తినేసాను.
పుచ్చకాయ తినేసావు, దానికి ఎంత అయిందన్న? 200 అంట. మరి పుచ్చకాయ ఎంత ఉంటారు? 200 కదా మరి. అంతటితో ఆపావు, ఇంకేమైనా తిన్నావా? కూల్ కేక్ 80 రూపాయలు పెట్టి తిన్నాడంట. ఎంత అయిందన్న? 850. నోరుమొయ్యి, 850 రూపాయలు పెట్టి దేవుడు తినమన్నాడు. అన్న క్యాంటీన్కి వెళ్తే 5 రూపాయలు ఫుడ్ దొరకదరా నీకు? అన్నా క్యాంటీన్కి పోయి 5 రూపాయలు పెడితే ఫుడ్ పెట్టాడా? నీ కళ్ళ ముందు 5 రూపాయలు ఫుడ్ దేవుడు పెట్టాడు, అది నీకొద్దు. 850 రూపాయలు ఖర్చు పెట్టేటట్టండి. ఇంకా మధ్యాహ్నం నేను డిస్కస్ చేసేటప్పుడు మధ్యాహ్నం 3 అయింది, సాయంత్రం ఇంకా రాత్రి రాలేదు. ఇంకా మధ్యాహ్నం 3 గంటల లోపలే 850 రూపాయలు ఖర్చు పెట్టండి. నేను అన్నాను, ఇదే 850 రూపాయలతో నువ్వు అన్నా క్యాంటీన్ కదా 2 నెలలు తినొచ్చు. నువ్వు 2 నెలలు తినొచ్చు. నువ్వు చెయ్యాల్సిన దిక్కుమాలిన దరిద్రపు కొట్టు పనులన్నీ చేసి ఉన్నాయన్నీ వదిలించుకొని ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ఇప్పుడు ఈ అయ్యగారు? సిగ్గుండాలి ఆ మాట అంటానికి అన్నా నేను. సిగ్గుండొద్దా మనుషులకి? దేవుడు ఏం చేశాడు? నువ్వు దేవుడి కోసం ఏం చేసావు? 2 చెప్పు. నువ్వు చాలు 2 చెప్పు. నువ్వు దేవుడి కోసం ఏం చేసావు? ఆయన కోసం ఏం చేశాడు తర్వాత మాట్లాడదాం. ఆరోగ్యం ఆయన ఇవ్వకుండానే తిరుగుతున్నావా రోడ్ల బండి వేసుకొని? అదే చిన్న స్ట్రోక్ పెట్టి హాస్పిటల్లో పడేసి రోజులో 10 లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్ చేయాలి, 4 స్టంట్లు వేయాలంటే ఏమైపోతుంది నీ బతుకు? కానీ నేను అంత దూరం తేలేదే. ఆడ 3 పూట్ల అన్నం పెట్టట్లేదు ఆయన, పచ్చడనమో కారప్పుడనమో ఏదో తింటున్నావు కదా, అన్నం పెడుతున్నాడు కదా ఆయన. నువ్వు చేసిన మిస్టేక్ వల్ల కాదు నువ్వు ఇలా పాడైపోయింది, నువ్వు చేసుకున్న కర్మల వల్ల కాదు నువ్వు ఇలా అప్పుల పాలైపోయింది, నీకు మదం మహించి కాదు నువ్వు ఇలా తయారైంది. దేవుడి మీద నిందలు మనవి. యోబు లాంటి వాడే దేవుడి ముందు నిలబడలేకపోయాడు, అంత పెద్ద నీతిమంతుడు. చివరికి ఏమన్నాడు తెలుసా యోబు? దేవుని ప్రశ్నిస్తానని 14 ప్రశ్నలు వదిలితే దేవుడు తర్వాత వదిలిన ప్రశ్నలకు ఒకే మాట అన్నాడు, నేను ఊరకనే ఉండి నోరు మూసుకుందును అన్నాడండి. ఒకే ఒక మాట. యోబు లాంటి నీతిమంతుడే ప్రశ్నలు వదిలితే దేవుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం లేక నోరెళ్ళబెట్టాడే. నేను ఎంత యోబు కాళ్ళ గోటికి పనికిరావు, నీ ప్రశ్నలకి దేవుడు దిగి రావాలా పైనుండి? ఆలోచించండి ఒకసారి. మన వైభవాన్ని దేవుడు పెంపొందిస్తాడు. ఈరోజు నువ్వు పడే ప్రతి కష్టానికి దేవుడు జీతం రెట్టింపిస్తాడు. అర్థమవుతుందా? ఎక్స్గ్రేషియా అని ఉంటుంది కదండి, మీకు తెలుసా అండి? అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అయిపోతాయి, బస్సు కాలిపోయినప్పుడు, బస్సు తగలబడిపోయినప్పుడు ఎక్స్గ్రేషియాలు ఉంటాయి. ఎక్స్గ్రేషియా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలు ఇరిగిపోయింది అనుకోండి, వాడికి 5 లక్షలు, 2 కాళ్ళు పోయినోడికి 10 లక్షలు, 2 చేతులు పోయినప్పుడు 20 లక్షలు. ఎన్ని భాగాలు కోల్పోతే ఎక్స్గ్రేషియా అనేది అంతా పెరిగిద్ది. నువ్వు ఈ భూలోకంలో ఎంత కష్టపడతావో, నువ్వు ఈ భూలోకంలో ఎంత శ్రమ పడతావో, నీ ఎక్స్గ్రేషియా పరలోకంలో అంత పెరిగిద్ది. గుర్తుపెట్టుకో. యెషయా 41వ అధ్యాయంలో ఎక్స్గ్రేషియా ఎలా పెరిగిద్దో దేవుడు చెప్తున్నాడు. చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం చదవండి. దానికంటే ముందు 3 చదవండి. 3 చదువుదాం. ముందు 3 చదువుదాం. 61:3కి రండి. చదవండి. సియోనులో దుఃఖించు వారికి, దుఃఖిస్తున్న వాళ్ళకి ఏం వస్త్రం ధరింపజేయాలట? ఉల్లాసం అంటే హ్యాపీ జాయ్నెస్. ఎవరైతే సారోటిక్గా, ఎవరైతే దుఃఖపడుతున్నారో వాళ్ళకి దేవుడట ఉల్లాస వస్త్రమును ధరింపజేయును. ఇంకా బూడిదకు ప్రతిగా. బూడిద ఎప్పుడు రాసుకుంటాం? కష్టాల్లో ఉన్నప్పుడు. యోబు గారు బూడిద ఎప్పుడు చల్లుకున్నాడు? అందరూ పోయినప్పుడు. బూడిదకు ప్రతిగా పూదండ వేస్తాను నీ మెల్లో. పూదండ సన్మానం అంటారు కదా, పూల దండ మెల్లో వేస్తే ఏమంటారు? నువ్వు అవమానింపబడ్డావా, నీకు సన్మానం చేస్తా. ఇంకా దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తా. కన్నీళ్లతో ఏ చెంపలైతే మునిగిపోయినాయో తైలంతో నింపుతా చెంపలన్నిటినీ. నువ్వు ఎన్ని కన్నీళ్ళు, ఇప్పుడు కన్నీళ్ళు రాసినప్పుడు చెంపలన్నీ ఏమైపోతాయండి? ఏమైపోతాయి? ధార కట్టేసిద్ది కదా, కన్నీటి ధార. కొంతమంది బాగా ఏడ్చినప్పుడు చూడండి, ఆ ధార అలా కనపడుతుంటాయి ఎంత తుడుచుకున్నా. నువ్వు ఎంత ఏడ్చావో నేను పోసే ఆ తైలపు ధారలతో నేను చెంపలన్నీ తడిపేస్తా. ఆ 100కి 1000 ఇస్తా, 1000కి 1,00,000 ఇస్తా. ఎక్కడిస్తా? పరలోకంలో ఇస్తా. ఇంకా భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపాడు. యేసుప్రభు వారు మాట్లాడుతుంది అక్కడ, ఆయన నన్ను పంపాడు. అర్థమవుతుందా? పరలోక రాజ్యపు విశ్వాస ప్రమాణం అట. పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తాడు, అది చెప్పి నేను ముగిస్తాను.
కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక తీయండి ఒకసారి, 3వ అధ్యాయం 11కి రండి ఒకసారి. చాలా అద్భుతమైన మాట. పరలోక మహిమలు ఎలా మారిపోతాయో చెప్పాడు అక్కడ ఆయన. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయలేడు. ఈ పునాది యేసే. ఇంకా ఎవడైనా, జాగ్రత్తగా రండి, ఎవడైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినండి. జాగ్రత్తగానండి. పరలోక ప్రతిష్టతలు ఎలా మారిపోతాయో చెప్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ కలిసి ఒక ఇల్లు కట్టారు, దేవుని ఇల్లు కట్టారు, దేవుడి కోసం ఒక కట్టడాన్ని కట్టారు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఒకటి వల్ల ఇద్దా 10 మంది చెప్పాలంటే, ఓ 10 మంది కలిస్తే ఇల్లు. ఒక ఇల్లు కట్టాలంటే ఏ రకాల వర్గాలకు చెందిన వాళ్ళు కావాలి చెప్పండి? తాపి మేస్త్రులు కావాలి, పెయింటింగ్ వాళ్ళు కావాలి, కింద వేసే టైల్స్ వాళ్ళు కావాలి, ప్లంబర్ వర్క్ వాళ్ళు కావాలి, అన్ని రకాల రాడ్ బిల్డింగ్ వాళ్ళు కావాలి, అందరు కావాలి. అలానే మీరు ఒకసారి పౌలు చెప్తున్న దాన్ని మీరు ఒకసారి ఊహించుకోండి. పౌలు చెప్తున్న దాన్ని ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. దేవుడి కోసం ఒక మందిరం కట్టారు అనుకోండి. మీరందరూ కష్టపడి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి స్పాన్సర్ చేశారు మందిరం కోసం. ఉదాహరణకి ఒక ఆయన కష్టపడి చెమట వచ్చి 5 సంవత్సరాలు కూలీ పనిచేయగా వచ్చిన డబ్బులతో బంగారాన్ని కొని, ఆ బంగారంతో కూడినటువంటి ఒక వస్తువుని సంఘానికి ఇచ్చాడు. అయ్యా, ఇది దేవుడి సేవ కోసం వాడండి అని. ఇక్కడ బంగారం అంటే బంగారం వెనుక ఉన్న కష్టం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బంగారం అంటే ఖనిజం. అదే కాదు, ఆ ఖనిజాన్ని సంపాదించడానికి ఎంత కష్టపడాలి. ఈరోజు బంగారం విలువ ఎంత ఉంది చెప్పండి? 16,500 అంటండి బంగారం, గ్రామ్ బంగారం. ఉందా మన దగ్గర? బంగారం ఉందా? ఏడుంది? పిలుచుకునే బంగారాలు తప్ప నీ ఒరిజినల్ బంగారం ఒకటి లేదు. మనం పిలుచుకోవాలి, నా బంగారం బాగున్నావా అని. బంగారం మాత్రం లేదు. బంగారం కష్టపడి ఒక వ్యక్తి బంగారం ఇచ్చాడట దేవుడి కోసం. ఏమిచ్చాడట దేవుడి కోసం? బంగారం అంటే చెప్తున్నా, బంగారాన్ని సంపాదించాలంటే చాలా కష్టం. అంత కష్టపడి బంగారాన్ని ఇచ్చాడట ఒక వ్యక్తి. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడట? వెండి. బంగారం తర్వాత మిక్కిలి విలువైన లోహం ఏంటి చెప్పండి? సిల్వర్. నో డౌట్, వెండి. ఈరోజు వెండి కూడా చాలా తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఈ ఇరాన్ అమెరికా యుద్ధం తర్వాత ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మీకు తెలుసు, పోయిన డిసెంబర్లో కూడా 11,000 ఉందండి. బాగా గుర్తు, పోయిన డిసెంబర్ 3 నెలల కిందట కూడా 11,000 గ్రామ్ బంగారం. ఇప్పుడు 17,000 అయింది. అది రేపు 2 లక్షలు కూడా వెళ్ళిద్దని చెబుతున్నారు తులం. చాలా విలువ. ఒకడు కష్టపడి చెమట వచ్చి రెక్కలంతా ముక్కలు చేసుకొని వచ్చిన సొమ్ముతో దేవుడికి వెండిని ఇచ్చాడు. చదవండి ఇంకా. ఇంకొకడు వాడికి బస్తాలు మోసి వెన్నుముకంతా విరగొట్టుకొని వెలగల రాళ్ళు కొని దేవుడికి ఇచ్చాడు. ఇంకా ఇంకొకడు ఉన్నాడు, వాడు ఇచ్చాడు దేవుడికి. కానీ ఏమి ఇచ్చాడట? కర్ర. అంటే కర్ర ఇవ్వటానికి కష్టపడాలా, సులభంగానే దొరికిద్దా చెప్పండి? ఏం పెద్ద కష్టం అవసరం లే. కర్ర తర్వాత ఇంకెవడో ఏమి ఇచ్చాడట? గడ్డి. గడ్డికి అసలే అవసరం లే. ఇప్పుడు మీ అందరికి ఇప్పుడు ఒకవేళ నేను ఒక టెస్ట్ పెట్టాను అనుకోండి, మీకు ఇక్కడ కూర్చున్నాం, ఏమనంటే మీలో దేవుడు అంటే ఎవరికైతే ఎక్కువ ఇష్టమో వాళ్ళు కష్టపడి మీరు దేవుడి కోసం ఏదైనా ఈ టేబుల్ మీద ఇక్కడ పెట్టండి అని అంటే, మీ ముందు బంగారం, వెండి, వెలగల రాళ్ళు, గడ్డి, కొయ్య, కర్రకాలు ఇవి కనుక మీ ముందు పెడితే ఫస్ట్ అత్యంత ఈజీగా దొరికేసేది ఏంటి చెప్పండి? వీటన్నిటిలో గడ్డి పీకటానికి పెద్ద కష్టమా? ఆ గ్రౌండ్కి పోయినా వచ్చేసింది గడ్డి. చుట్టూరు గడ్డేగా, మధ్యలో ఇల్లు మనకి. అది ఆ పక్కన అటు పోయారనుకోండి, పీకినోడికి పీకినంత గడ్డి అక్కడ పీకైతే అటు వచ్చేసిద్ది, తీసుకొచ్చి పెట్టే. పెద్ద కష్టం అది. కర్ర తీసుకురమ్మంటే కొద్ది కష్టం. ఎందుకు కష్టం? కర్ర కావాలంటే కొడవలు కావాలి, కాస్త కొట్టాలి, కొట్టే క్రమంలో కాస్త శంక నొప్పి పుట్టిద్ది. అంతో ఇంతో కథ కష్టపడి తీసుకొని రావాలని కొద్ది కష్టం. కాళ్ళకు 2-3 ఘాట్లు కూడా పడవచ్చు. నెక్స్ట్ ఏమన్నాడు? కొయ్యకాలు. కొయ్యకాలు అంటే ఏంటి? మంటల్లో పెడతానికి వీలైనటువంటి చిన్న చిన్న కట్టెలు. అవి కూడా కష్టం. అవైతే మరీ దారుణంగా కర్రను కొడతంతో అయిపోతే ఆ కర్రని మళ్ళా చిన్న చిన్న ముక్కలు చేసి వాటిని ఎండలో బాగా ఆ పచ్చిదనం అంతా పోయేదాకా ఉంచి తీసుకురా. ఇది ఇంకొద్ది కష్టం. ఇప్పుడు దేవుడి కోసం అందరూ నానా రకాల కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎన్ని రకాల కాంట్రిబ్యూషన్స్ కనపడుతున్నాయి చెప్పండి మీకు? అక్కడ 6. ఏంటవి? బంగారం, వెండి, వెలగల రాళ్ళు. ఇవన్నీ వెరీ ప్రీషియస్ మెటల్స్. నెక్స్ట్ కర్ర,
గడ్డి, కొయ్యకాలు. ఇవన్నీ చాలా లో డిగ్రీ ఆఫ్ ప్రీషియస్ మెటల్స్. చాలా తక్కువ డిగ్రీలో దొరికేస్తాయి. అవి చాలా ఎక్కువ. ఇప్పుడు అందరూ దేవుడు పని చేశారు. జాగ్రత్తగానండి, అందరూ దేవుడు పని చేశారు. గడ్డిని వేసిన వాడు కూడా ఏం పని చేశాడు? ఇప్పుడు రేకులు ఉన్నాయి కదా, రేకులు ఎండాకాలం మండిపోద్ది, పైన ఏమయ్యాలి? ఇప్పుడు మరి జమ్ము గడ్డి వేయాలి. జమ్ము గడ్డి వేసినోడు దేవుడు పని చేశాడు. కొంతమంది కర్రలు అలా వేసేసి ఆ కర్రల పైన ఏదైనా వేశారు. కర్రలు వేసిన వాడు, జమ్ముగడ్డి పని చేసిన వాడు దేవుడు పని చేశాడు. రాళ్ళు ఇచ్చిన వాడు దేవుడు పని చేశాడు. బంగారం ఇచ్చిన వాడు దేవుడు పని చేశాడు. వెండి ఇచ్చిన వాడు దేవుడు పని చేశాడు. అందరూ దేవుడు పని చేశారు. కానీ రిజల్ట్ చదవండి కింద. కానీ చదవండి, ఇంకా చదవండి. వాణి పని కనపడుతుంది, గడ్డివాడి పని కనపడుతుంది, బంగారం, వెండి, మెటల్స్ అందరి పనులు దేవుడి కనపడతానే ఉన్నాయట. ఒక దినం వచ్చిందట, ఆ దినము దానిని తేటపరుచును, అది అగ్ని చేత పరీక్షింపబడినట్లుగా ఉండును. జాగ్రత్తగానండి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎవడు నా కోసం ఎంత కష్టపడ్డాడో చిటికలో తేల్చేస్తానన్నాడు దేవుడు. ఎలాగయ్యానంటే, నువ్వు కట్టావే ఆ ఇల్లు, దాని మీద ఒక అగ్నిని పంపించాడు అనుకుందాం. అగ్ని వచ్చింది, మంటల్లో తగలబడిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఆ ఇల్లు మీరందరూ కలిసి కట్టిన ఆ ఇల్లు మంటల్లో తగలబడిపోయింది అనుకోండి. మొట్టమొదట కాలి బూడిదైపోయింది ఏంటి చెప్పండి? దానిలో గడ్డి. ఫస్ట్ ఏది? కళ్ళు మూసి కళ్ళు తెరిసినప్పుడు బూడిద కుప్ప అయిపోయి కూర్చునిద్ది అది. నెక్స్ట్ బూడిద అయ్యేది ఏంటి చెప్పండి? నెక్స్ట్ బూడిద అయ్యేది చెప్పండి? బూడిద కానివేంటి చెప్పండి? బంగారం కాదు, వెండి, రాళ్ళు. అందరూ దేవుడి పనే చేశారు. అగ్ని వచ్చింది, ఒకడి పని నశించింది, ఒకడి పని మిగిలింది. ఎవడికి జీతం? అది పౌలు ప్రశ్న. చదవండి, ఇంకా చదవండి కింద. అగ్ని దానిని, అగ్ని మళ్ళీ చదవండి, అగ్ని చేత బయలుపరచబడినట్లుగా ఉండును. ఇంకా మరియు వాణి పనులు ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. ఇంకా ఒక దాని మీద ఒకటి కట్టిన పని నిలిస్తే, జాగ్రత్తగా పని నిలవాలి, చేస్తే సరిపోదు. ఇక్కడ మీటింగ్లు ఉన్నారు, చాలా మంది కష్టపడ్డారు పాపం. ఇక్కడ మీటింగ్ జరగాలంటే 3 రోజుల మీటింగ్. విజయరావణ గారు ఈ మీటింగ్ తలపెట్టారని కానీ మీలో చాలా మంది కష్టపడి ఉంటారు పాపం. కొంతమంది స్టేజ్లు కట్టిన వాళ్ళు ఉంటారు, చెమట కారిపోయి ఉంటుంది, ఎండాకాలం కదా, మధ్యాహ్నం నుంచి కష్టపడాలి కదా పాపం. పైన ఎండ మండిపోతుంటే, కింద మంటకి నోట్లో నుంచి నీళ్లు ఆవిరైపోతుంటే, కష్టపడి స్టేజ్ కట్టినోడు పని చేశాడు. సాయంత్రం పూట సరదాగా పట్టాలు వేసిన బ్యాచ్ కూడా ఉండిద్ది ఇక్కడ. ఇంకా లేటుగా వచ్చి 2 కుర్చీలు సర్దేసి దేవుడు పని చేసి హాయ్ చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. వంటల దగ్గర కష్టపడ్డోళ్ళు కూడా ఉంటారు పాపం ఇక్కడ. అక్క చెల్లెలు చాలామంది పల్లెలు ఎత్తేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ దేవుడు పనే చేశారు. మళ్ళీ చెప్తున్నా, కానీ అగ్ని చేత నీ పని పరీక్షింపబడుతుంది, నువ్వు మర్చిపోకు. ఎవడి పని నిలబడుతుందో మళ్ళీ చదవండి, ఆ మాట మళ్ళీ చదవండి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడికి జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వాడికి నష్టం కలిగిద్దట. జాగ్రత్తగా, గడ్డి పని చేసిన వాడికి నష్టం కలిగిద్దట. ఆ నష్టం కలుగును. అతడు పరలోకాన్ని అయితే ఇవ్వకుండా తీసేడు. మరలా జాగ్రత్తగానండి సుమా. ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన ఉపమానంలో ఫస్ట్ కాలిపోయింది గడ్డి అనుకున్నాం కదా, ఆ గడ్డి వేసినోడినేమి, అరే నీ గడ్డి కాలిపోయింది కదా, నరకానికి ఏం దేవుడు పంపిడట. కర్రలు కాలిపోయినాయి కదా, రే కర్రలు వేసింది ఎవడరా ఇటండ్రా అని చెప్పి కర్రలు వేసిన వాడిని చంపదెబ్బలు కొట్టి వాడిని నరకానికి అయితే పంపిడట. కొయ్యకాలు వేసినోడు ఉన్నాడు కదా, రే కొయ్యకాలు వేసినోడు ఎవడు వాడు ఇటండ్రా అని చెప్పి ఆ కొయ్యకాలు వేసిన వాడిని ఏమి పిడిగుద్దులు గుద్దును నరకానికి పోరాని మాత్రం దేవుడు అంటట. కానీ ఒకటి అంటాడట, అతడు తన మట్టుకు రక్షింపబడును. జాగ్రత్తగా రండి, తన మట్టుకు రక్షింపబడును. అయితే ఆ రక్షణ ఎలా ఉండిద్దట చదవండి. కానీ జస్ట్ అగ్నిలో నుండి తప్పించబడినట్లుగానే ఉండును. అంటే అర్థం ఏంటి? నరకం అలా మిస్ అయిపోయి సెకండ్లో జస్ట్ దారి తప్పి పరలోకానికి వచ్చామండి బాబు అన్నట్టుగా ఉండిద్దట ఆడి బ్రతుకు పరలోకంలో. అగ్నిలో నుండి రక్షింపబడినట్లు అంటే ఆ రక్షణ అనేది వాస్తవికమైన రక్షణ కాదట. ఆ రక్షణ అనేది పరిపూర్ణంగా లేదట. అగ్నిలోని తప్పించుకున్న రక్షణలాగా ఉండిద్దట. అంటే నరకానికి అయితే అరలేదుగా అన్నట్టుగానే ఉండిద్దంట ఆడి బ్రతుకు. కొంతమంది అంటారు చూసారా పెద్దలు, ఏమంటారు, చావు తప్పి కన్నులొట్టబోయింది అంటారు. విన్నారా? ఎట్టుంటుంది అది? వెళ్తా ఉంటే పెద్ద బూడిద గుమ్మడికాయ మీద పడిందంట. బూడిద గుమ్మడికాయ ఏగాయో ఏదో ఒకటి పెట్టుకోండి.
కొబ్బరికాయ అనుకోండి, లేదంటే పొడి గుమ్మడికాయ కింద ఉంటుంది కదా, కొబ్బరికాయ పైనుంచి కింద పడిందట. కింద పడంగానే ఇలా వాడు చూసారో కళ్ళు మీద పడిందట, కళ్ళు మొత్తం పోయిందట, ప్రాణం అయితే మిగిలిందట. ఇప్పుడు ఈ నవ్వాలి ఏడవాలో చెప్పండి? నవ్వుదాం అనుకుంటే కన్ను పోయింది, ఏడుద్దాం అనుకుంటే ప్రాణం ఉంది. ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడు. జస్ట్ నిప్పుల్లో నుంచి అలా బయటకు వచ్చామండి అన్నట్టుగానే అయిపోతాడు బ్రతుకు. ఏదో నరకానికైతే వెళ్ళలేదులేండి, ఏదో పుట్టినందుకు ఏదో పరలోకానికి వచ్చాను అన్నట్టుగా ఉండితాడు బ్రతుకు. సాటిస్ఫాక్షన్ లేని బ్రతుకు అయిపోతాడు బ్రతుకు. జస్ట్ ఏదో అగ్నిలో నుండి రక్షింపబడినట్లుగానే ఉంటే వాడికి నష్టం అంట. అది మళ్ళీ చదవండి అన్నమాట. వాడికి ఏం కలుగుతుందట? నష్టం కలుగును అంటున్నాడు. నష్టం, నష్టం, నష్టం. అదేంటి నష్టం కలుగును అని చెప్పి కింద రక్షింపబడతాడు అంటున్నాడు. రక్షణ ఉంటూనే నష్టమా? అదెట్లా అయ్యా? నష్టం కలుగును అని చెప్పిన తర్వాత వాడు రక్షింపబడును అంటున్నాడు. అంటే రక్షణలో నష్టమా? అవును, రక్షణలోనే నష్టం. ఏ నష్టం? మహిమా నష్టం, వైభవా నష్టం, ప్రతిష్టా నష్టం. మిగులు అల్పుడి స్థానంలోకి వెళ్ళిపోయి కూర్చుంటాడు. ఏం సుఖం చెప్పండి? సినిమాలకు వెళ్ళి ఉంటాం కదా చిన్నప్పుడు, ఎప్పుడైనా రక్షణ పొందిన తర్వాత వెళ్ళకపోవచ్చు, కానీ అందరూ సినిమాలే. కానీ నేల టికెట్లో ఉండాడు, ఎట చూస్తుంటాడు వాడు. వాడికి ఇటు బొమ్మ కనపడితే వాడు బొమ్మ కనపడదు. సినిమా అయ్యేటప్పటికి వీడికి సినిమా స్టార్ట్ అయ్యిద్ది, మెడబట్టేసిద్ది వీడికి. పేరుకి సినిమా చూశాడు, సంతోషంలే. పేరుకి ఫస్ట్ రోజు ఫస్ట్ షోనే చూశాడు, మెడబట్టేసింది ఓ పక్కన. సరిపోయిందా? పెద్దలో మాట అంటారు కదా, గుర్తుందా మీకు? ఇల్లు కట్టుకునేటప్పుడు మాట అంటే, ఇల్లు పదే పదే కట్టేది కాదురా, కట్టుకునే ఇల్లు ఎలా కట్టుకోవాలట? స్ట్రాంగ్గా కట్టుకోండిరా. మీరందరూ ఇల్లు కట్టుకునేటప్పుడమ్మా మంచి సిమెంటు, మంచి రాడ్లు, కాంప్రమైజ్ రాకుండా ఒక 500 ఎక్కువైనా అదే తెప్పించుకుంటాం కదా. ఎందుకు చెప్పండి? పదే పదే కట్టుకునేది. పరలోకం పదే పదే వెళ్ళేదా? చెప్పండి. మరి ఎలా? బస్సు ఎక్కితే సరిపోయిందా? బస్సు ఎక్కితే సరిపోయింది, సీటు దొరకాలి కదా, మంచి సీటు దొరకాలి కదా, విండో సీటు. బస్సు ఎక్కే హడావుల్లో పడి సీట్లు లేవు, నుంచున్నావు, అలా పైన పట్టుకొని 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 చంకనం పట్టేసిద్ది, అంతేనా కదా? చెమట్లు పట్టేస్తుంటే. అదే విండో సీట్లో కూర్చున్నవాడు ఎలా ఉంటాడు? హ్యాపీగా గాలి చక్కగా పీల్చుకుంటా వీళ్ళందరినీ చూసి ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. బస్సు అందరూ ఎక్కారు, కానీ ఒకడే సుఖపడ్డాడు, ఒకడు నిరుత్సాహంతోనే ఉన్నాడు. రేపు పరలోకానికి వెళ్తే అటు నరకపు గీత, ఇటు పరలోకానికి గీతకు వచ్చాం అన్నట్లుగా మీ బ్రతుకులు ఉండకూడదు చెప్తున్నా. సాటిస్ఫాక్షన్గా ఉండాలి. రేపొద్దున మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి తెలుసా? నిండు మనసుతో హ్యాపీగా ఉండాలి. అంతేగాని ఇంకొద్ది కష్టపడాల్సిందే దేవుడి కోసం, ఇంకొద్దిగా ముందుకెళ్ళేవాన్నేమో కదా, ఇంకొద్ది కష్టపడితే మిగులు అల్పస్థాయి నుండి కాస్త గొప్ప స్థాయికి వెళ్ళేవాన్నేమో కదా పరలోకంలో. ఇంకొద్దిగా దేవుడి కోసం చెమట వచ్చుంటే ఘనమైన స్థాయిలో అక్కడెక్కడో పేతురు గారి దగ్గర ఉండేవాన్నేమో కదా అని రేపొద్దున మనం బాధపడకూడదు. మీకు తెలియట్లా. కొంతమంది ఏమనుకుంటారంటే ఏదో ఒకట్లేండి, ఏదో ఒక మూల పరలోకం వస్తే చాలు కదా. మాట చెప్పినంత ఈజీగా సోదరా గుర్తుపెట్టుకో. నిత్యము ఉండే లోకం ఆ లోకం, శాశ్వత కాలం ఉండే లోకం ఆ లోకం. నువ్వు ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడే ఆ సీటు కోసం ఏం చేస్తారు చెప్పండి మీరు? మొన్న ఎవడో ఏం చేస్తున్నాడు తెలుసా? ఆడి పిల్లోని తీసుకెళ్ళి అద్దంలో దూరుతున్నాడు, ఎదుగు పోయి కూర్చోరని. అరే నువ్వు 3 గంటలు వెళ్ళే బస్సులోనే ఇంత సుఖం కావాలని కోరుకునేవాడు, నిత్యలోకం ఉండే పరలోకంలో నువ్వు ఎలా గాల్పుడిగా ఉండిపోదాం అని అనుకుని భ్రమలో బ్రతుకుతున్నావు చెప్పు? ఈ భూలోక బ్రతుకే మీ ప్రతిష్టత మార్చిద్ది, గుర్తుపెట్టుకోండి. దేవుని అదే అడుగుతున్నా, ఎంత కష్టపడాలో చెప్పేనైనా పడేద్దాం, ఈయన అవమానాలు పడాలో చెప్పినైనా పడేద్దాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడకూడదు. అరే ఇంకొద్ది కష్టపడితే బాగుండేదే, టైం వేస్ట్ చేసుకున్నానా, దేవుడి కోసం ఇంకొద్దిగా జ్ఞానాన్ని సంపాదించి ఇంకో 4 చోట్లకి వెళ్తే బాగుండేదే అని రేపొద్దున బాధపడి గుండె పిండేయకూడదు తండ్రి అని అనుకుంటున్నాను నేను. మీరు కూడా అందుకనే చెప్తున్నా, కష్టపడండి. ఊరకనే సభంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి చేపల కూర తిని ఇక్కడికి వచ్చేవాడు, మధ్యాహ్నం నుంచి ఎండలో స్టేజ్ కట్టిన వాడికి దేవుడు ఒక పని ఇవ్వడు, ఒక మహిమ ఇవ్వడు. ఎవడి ఫలం వాడిది, ఎవడి కష్టానికి తగ్గ ప్రతిఫలం వాడిది. ఇందాక చెప్పా కదా కిన్సుగిలో, ఇందాక మీకు ఏం చెప్పా? ఎన్ని ముక్కలైతే అంత బంగారం. ఏ ముక్క కానిది ఏ ముక్కలోకి ఏ తానులోకి రాకుండా పోతుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచించుకొని, పరలోకం అనేది నిత్యము ఉండే లోకం, ఆ లోకంలో మంచి స్థానాన్ని ఇక్కడ ఉన్నప్పుడే మీరు సంపాదించుకోండి. వెళ్ళిన తర్వాత బాధపడకూడదు. జస్ట్ అగ్నిలో నుండి మాత్రం తప్పించబడ్డామని నిరుత్సాహ మాటలు మాత్రం పలుకోకండి. పౌలు అదే చెప్తున్నాడు, మీ పని అగ్ని చేత పరీక్షింపబడుతుంది. రేపు నరకం గురించి, నరకంలో ఎలా ఉంటాయి పరిస్థితులు, అసలు నరకం ఎలా ఉంటుంది, నరకం దేవుడు పంపిస్తే వెళ్ళే లోకమా లేదంటే మనం కొని తెచ్చుకున్న కష్టమా?
నరకంలో దేవుడు వేయించుతాడా? నరకంలో ఎలా ఉంటుంది? ఆ వాతావరణ స్థితిగతుల గురించి రేపు మనం చర్చించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, నాయన, అందరూ మీ పని చేస్తున్నారు. గడ్డి పని, కొయ్యకాలు పని, కర్ర పని, బంగారం పని, వెండి పని, రాళ్ళ పని. కానీ జీతం అందరికీ కాదు తండ్రి. ఎవడి పని పునాది మీద నిలబడునో వాడికి జీతం అనుగ్రహింపబడును. ఎవడి పని నిలబడదో వాడు నష్టపోతాడు. రక్షణ అయితే పొందుకుంటాడు కానీ నష్టపోతాడు. ఆ నష్టం ఎలా ఉంటుందంటే జస్ట్ అగ్నిలో నుండి మాత్రం రక్షింపబడ్డం, అలాంటి ఏదో పరిమితి రక్షణలోకి వాడు వెళ్ళిపోతాడు. పరలోక వైభవానికి వాడు వెళ్ళలేడు. పరలోకం ఉన్న ప్రతిష్ఠిత ద్వారాల్లోనికి వాడు వెళ్ళలేడు. పరలోకం అలా ఉండదయ్యా. పరలోకం ఎలా ఉంటుందో రేపటి దినం కూడా కొంత భాగం మాట్లాడతాం. పేతురు, అపోస్తులు వారి మహిమలు ఎలా ఉంటాయో, ప్రవక్తల మహిమలు ఎలా ఉంటాయో, ఆదాము మహిమ ఎలా ఉంటుందో, పౌలు మహిమ ఎలా ఉంటుందో, మా మహిమలు ఎలా ఉంటాయో, బాప్తీసం ఇచ్చి యోహాను మహిమ ఎలా ఉంటుందో, పరలోక మహిమల్లో ఉన్న తేడాలు ఏంటో కూడా కొన్ని చిరుపలుకులు కూడా రేపు మీ బిడ్డలకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటి రోజు కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది, ఆలస్యంగా ముగిస్తున్నాం తండ్రి. రేపటి దినం కూడా నరకం గురించి, పరలోకం గురించి మరిన్ని సంగతులు, చాలా గొప్ప సంగతులు నేర్చుకునే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించండి. విజయరావణ లాంటి గొప్ప కాపరిని కలిగి ఉన్నందుకు ధన్యులుగా తమను తాము భావించుకొని, ఇలాంటి గొప్ప కాపరి ఉన్నప్పుడే దేవుడి పని చేసుకుంటూ పరలోకం వైపు పరిగెత్తే గొప్ప అవకాశాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి. రేపటి దినం మరిన్ని సంగతులు నేర్చుకునేలాగా మాకు తగిన జ్ఞానాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంతోషం పిల్లరా, సెలవు, ధన్యవాదాలు.